ఓం శాంతి. మురళీ డేట్ 5/7/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, పిల్లలందర్నీ సుందరమైన దేవీ దేవతలుగా తయారు చేయటం కోసం బాబా చదివిస్తున్నారు. సుందరతకు ఆధారం ఏంటి? పవిత్రత. బాబా దీపంపై సమర్పితమయ్యేటటువంటి వారి గుర్తులు ఎలా ఉంటాయి? వారు బాబాని యథార్థంగా అర్థం చేసుకొని స్మృతి చేస్తారు. సమర్పితమంటే బాబా సమానంగా అవ్వటం. సమర్పితమంటే బాబా నుండి శ్రేష్ఠ రాజ్య అధికారాన్ని పొందటం. దీపం పైన బలిహారం అవ్వటము అని దీన్నంటారు అని చెప్తున్నారు బాబా. ఈ శరీరము చాలా విలువైనటువంటిది. పురుషార్థం చెయ్యటానికి చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా మనం చాలా సంపాదన చేసుకోవచ్చు. బేహద్ బాబాకి తోడుగా ఉంటూ బాబాతోనే తింటూ తాగుతూ సర్వ సంబంధాల యొక్క అనుభూతి చెయ్యాలి. బ్రాహ్మణ పరివార గౌరవాన్ని, బాబా గౌరవాన్ని పోగొట్టే కర్మలేమీ చెయ్యకూడదు. ఆత్మ అభిమానిగా ఈ సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి. యోగం ద్వారా పాత మలినాన్ని తొలగించుకోవాలి. ప్రతిరోజు మనకి మనం ఉత్సాహపరిచేటటువంటి ఆలోచనలను చెయ్యండి. మనకి మనమే, ఇతరులను కూడా ఉత్సాహంలో తీసుకొచ్చే సంకల్పం చెయ్యండి. ఆ సంకల్పాన్ని స్వరూపంలో తీసుకురండి. అప్పుడు మన జీవితం ఉత్సాహంగా ఉంటుంది. ఇతరులలో కూడా ఉత్సాహాన్ని తీసుకురాగలుగుతాము. ప్రతిరోజు మనస్సుని ఆనందపరిచే ప్రోగ్రాం ఎవరికి వాళ్ళు తయారు చేసుకోవాలి. ఏది వింటున్నామో అది స్వరూపంలో తీసుకురావాలి. అప్పుడు శక్తివంతంగా తయారవుతాము. తెలివైన పనేది? ఇతరుల పరివర్తన చేసేందుకు ముందు స్వయాన్ని పరివర్తన చేసుకోవటమే తెలివైన పని. ఎవరమ్మన మన జీవితంలో ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ అందరినీ ఉత్సాహపరిచేవాళ్ళం. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు బాబా మిమ్మల్ని సుందరమైన దేవీ దేవతలుగా తయారు చేయటానికి చదివిస్తున్నారు. సౌందర్యానికి ఆధారం పవిత్రత. ప్రశ్న: ఆత్మిక దీపంపై బలిహారమయ్యే దీపపు పురుగుల గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: సమర్పితమయ్యే దీపపు పురుగులు. మొదటి పాయింట్, దీపము అంటే బాబా ఎవరో, ఎలా ఉంటారో యథార్థ రీతిలో తెలుసుకొని స్మృతి చేస్తారు. రెండవ పాయింట్, సమర్పితం అవ్వటం అనగా తండ్రి సమానంగా అవ్వటం. మూడో పాయింట్, సమర్పితం అవ్వటం అనగా తండ్రి నుండి శ్రేష్ఠ రాజ్య అధికారాన్ని తీసుకోవటం. పాట: సభలో దీపం వెలిగింది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని ఈ చరణం విన్నారు. ఇది ఎవరు అర్థం చేయిస్తున్నారు? ఆత్మిక తండ్రి. వారు ఒక దీపం కూడా. వారికి అనేక పేర్లు పెట్టారు. బాబాను చాలా మహిమ చేస్తూ ఉంటారు. ఈ పాట కూడా
పరంపిత పరమాత్మ యొక్క మహిమే కదా. బాబా దీపమయ్యి మిడతల కోసం వచ్చారు. మిడతలు దీపాన్ని చూసిన వెంటనే దానిపై బలిహారమయ్యి శరీరాలను వదిలేస్తాయి. అనేక మిడతలు దీపంపై ప్రాణమిచ్చేస్తాయి. విశేషంగా దీపావళి పండుగ రోజు అనేక జ్యోతులను వెలిగిస్తారు. కనుక చిన్న చిన్న జీవాలెన్నో రాత్రికి రాత్రే చనిపోతాయి. మన బాబా సుప్రీం ఆత్మ అని పిల్లలకు తెలుసు. వారిని హుసైన్ అని కూడా అంటారు. సదా పవిత్రులు కనుక చాలా సుందరంగా ఉంటారు. ఆత్మ పవిత్రంగా అయితే వారికి శరీరం కూడా పవిత్రమైనది, సహజ సుందరమైనది లభిస్తుంది. శాంతిధామంలో ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చినప్పుడు సతో ప్రధానం నుండి సతో రజో తమోలలోకి వస్తాయి. సుందరం నుండి శ్యామంగా అంటే నల్లగా అపవిత్రంగా అవుతారు. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు స్వర్ణిమయుగ ఆత్మ అని చెప్పబడుతుంది. మళ్ళీ దానికి స్వర్ణిమయుగ శరీరమే లభిస్తుంది. ప్రపంచం కూడా పాతగా కొత్తగా అవుతుంది. ఆ సుందరమైన పరంపిత పరమాత్ముడే భక్తి మార్గంలో ఓ శివ్ బాబా అని పిలుస్తూ ఉంటారు. ఆ నిరాకార పరంపిత పరమాత్మ వచ్చి ఉన్నారు. ఆత్మలను అపవిత్రం నుండి పవిత్రంగా సుందరమైన వారిగా చేస్తారు. ఈ రోజుల్లో ఎవరు చాలా అందంగా ఉంటారో వారి ఆత్మ పవిత్రమని కాదు. శరీరం సుందరంగా ఉన్న ఆత్మ పతితమే కదా. విదేశాలలో ఎంత సుందరంగా ఉంటారు. ఈ లక్ష్మీనారాయణల సౌందర్యం సత్యగానిది. ఇక్కడిది నరక సౌందర్యం. మనుష్యులకు ఈ విషయాలు తెలియవు. ఇది నరక సౌందర్యము అని పిల్లలకు మాత్రమే అర్థం చేయించబడుతుంది. ఇప్పుడు మనం స్వర్గం కోసం సహజ సుందరంగా అవుతున్నాము. 21 జన్మల కోసం వీరిలాగా అంటే లక్ష్మీనారాయణలాగా సుందరమైన వారిగా అవుతాము. ఇక్కడి సౌందర్యం ఒక జన్మకు మాత్రమే. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. పూర్తి ప్రపంచంలోని మనుష్య మాత్రులనే కాదు, ప్రపంచాన్ని సుందరంగా చేస్తారు. సత్తిగా నూతన ప్రపంచంలో సుందరమైన దేవీ దేవతలే ఉండేవారు. అలా అవ్వటానికి మీరిప్పుడు చదువుకుంటున్నారు. బాబాను దీపము అని కూడా అంటారు. కానీ వారు పరమాత్మ. ఎలాగైతే మిమ్మల్ని ఆత్మ అని అంటారో అలా వారిని పరమ ఆత్మ అని అంటారు. పిల్లలైన మీ మహిమను తండ్రి గానం చేస్తారు. మిమ్మల్ని ఇలాంటి దేవతలుగా చేస్తాను. నాకంటే మీ పదవి ఉన్నతమైనది. నేను ఎవరో ఎలా ఉన్నానో, పాత్రను ఎలా అభినయిస్తానో ఇతరులెవ్వరికీ తెలియదు. ఆత్మలైన మీరు పాత్ర చేసేందుకు పరంధామం నుండి ఎలా వస్తారో పిల్లలైన మీకు తెలుసు. శూద్ర కులంలో ఉన్న మనమిప్పుడు
బ్రాహ్మణ కులంలోకి వచ్చాము. ఈ వర్ణాలు కూడా మీకు మాత్రమే. ఇతర ధర్మాల వారికి ఈ వర్ణాలు లేవు. వారిది ఒకే వర్ణం. క్రైస్తవులు క్రైస్తవులుగానే కొనసాగుతారు, కానీ అందులో సతో రజో తమోలలోకి వస్తారు. ఇక ఈ వర్ణాలన్నీ మీకోసమే. సృష్టి కూడా సతో రజో తమోలలోకి వస్తుంది. ఈ సృష్టి చక్రాన్ని అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. జ్ఞాన సాగరులు, పవిత్రతా సాగరులైన బాబా స్వయంగా చెప్తున్నారు, నేను పునర్జన్మలు తీసుకోను. శివ జయంతి కూడా జరుపుతారు, కానీ భగవంతుడు ఎప్పుడొస్తారో మనుష్యులకు తెలియదు. వారి జీవిత కథ గురించి కూడా తెలియదు. నేను ఎవరో, ఎలా ఉన్నానో, నాలో ఏ పాత్ర ఉన్నదో, సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఇవన్నీ పిల్లలైన మీకే నేను కల్పకల్పము తెలియచేస్తాను. మెట్లు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయిపోయామని మీకు తెలుసు. 84 జన్మలు కూడా మీరే తీసుకుంటారు. చివర్లో వచ్చేవారు కూడా సతో రజో తమోలలోకి వచ్చే తీరాలి. మీరు తమో ప్రధానంగా అయితే పూర్తి ప్రపంచమంతా తమో ప్రధానమైపోతుంది. మళ్ళీ మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడిది కలియుగం. దీని తర్వాత మళ్ళీ వస్తుంది సత్యుగం. కలియుగం ఆయు పూర్తయింది. బాబా చెప్తున్నారు, కల్ప క్రితం కూడా రాజయోగం నేర్పించేందుకు నేను సాధారణ తనువులో ప్రవేశించాను. ఈ రోజుల్లో అనేక యోగాలున్నాయి. బ్యారిస్టర్ యోగం, ఇంజనీర్ యోగం. న్యాయ శాస్త్రాన్ని చదివించేందుకు న్యాయవాది తోడులో న్యాయవాది పైన బుద్ధి యోగం జోడించవలసి ఉంటుంది. మనస్సు బ్యారిస్టర్గా అవుతున్నామంటే చదివించే వారిని స్మృతి చేస్తాము. వారికి తమ తండ్రి వేరుగా ఉంటారు. గురువు ఉంటే వారిని కూడా స్మృతి చేస్తారు. అయినా బ్యారిస్టర్తో బుద్ధి యోగం ఉంటుంది. ఆత్మనే చదువుతుంది. ఆత్మనే శరీరం ద్వారా జడ్జిగా, బ్యారిస్టర్గా, మొదలైన వారిగా తయారవుతుంది. పిల్లలైన మీరు ఇప్పుడు ఆత్మ అభిమానులుగా అయ్యే సంస్కారాన్ని స్వయంలో ధారణ చేస్తున్నారు. అర్ధకల్పం దేహ అభిమానంలో ఉండేవారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, దేహి అభిమానిగా అవ్వండి. ఆత్మలోనే చదివే సంస్కారం ఉంది. మనుష్యాత్మనే జడ్జిగా అవుతుంది. ఇప్పుడు మనం విశ్వాధికారి దేవతలుగా అవుతున్నాము. చదివించేవారు శివ్ బాబా, పరమ ఆత్మ. వారే జ్ఞాన సాగరులు, శాంతి సంపదల సాగరులు. సాగరం నుండి రత్నాల ప్లేట్లు వెలువడ్డాయి అని చెప్తారు. ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. బాబాని రెఫర్ చెయ్యవలసి ఉంటుంది. ఇవి అవినాశి జ్ఞాన రత్నాలు అని,
వజ్ర వైడూర్యాలు కూడా మీకు చాలా లభిస్తాయి. ఈ ఒక్కొక్క రత్నం లక్షల విలువ చేస్తుంది. అవే మిమ్మల్ని ఇంత ధనవంతులుగా తయారు చేస్తాయి. భారతదేశమే నిర్వికారి ప్రపంచంగా ఉండేది. అందులో పవిత్ర దేవతలు నివసించేవారు. ఇప్పుడు వికారీలుగా అపవిత్రులుగా అయిపోయారు. ఆత్మ పరమాత్మ కలయిక జరుగుతుంది. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే వినగలుగుతుంది. పరమాత్మ కూడా శరీరంలోనే వస్తారు. ఆత్మ పరమాత్మ ఇల్లు శాంతిధామం. అక్కడ ఎటువంటి కదలికలు ఉండవు. ఇక్కడ పరమాత్మ తండ్రి వచ్చి పిల్లలతో కలుస్తారు. శరీర సహితంగా కలుస్తారు. అది ఇల్లు. అక్కడ మీరు విశ్రాంతి పొందుతారు. పిల్లలైన మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. మిగిలిన ప్రపంచమంతా కలియుగంలో ఉంది. బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గాల్లో చాలా ఖర్చు చేస్తారు. అనేక విగ్రహాలను కూడా తయారు చేస్తారు. పెద్ద పెద్ద మందిరాలను నిర్మిస్తారు. లేకుంటే కృష్ణుడు చిత్రాన్ని ఇంట్లోనే ఉంచుకోవచ్చు. చాలా చిత్రాలు ఉన్నా అంత దూరాలకు మందిరాలకు ఎందుకు వెళతారు? ఇది భక్తి మార్గం. సత్యుగంలో ఈ మందిరాలు మొదలైనవి ఉండవు. అక్కడ ఉండేదే పూజ్యులు. కలియుగంలో పూజారులు. మీరిప్పుడు సంగమ యుగంలో పూజ్య దేవతలుగా అవుతున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ సమయంలో ఈ మీ అంతిమ పురుషార్థ శరీరం అత్యంత విలువైంది. ఇందులో మీరు చాలా సంపాదన చేసుకుంటారు. అనంతమైన తండ్రి తోడుగా ఉంటూ తింటారు, తాగుతారు. వారినే పిలుస్తారు. శ్రీకృష్ణుడు తోడులో తింటాము అని అనరు. బాబాని స్మృతి చేస్తారు. మీరే తల్లి తండ్రి. పిల్లలైతే తండ్రి తోడుగా ఆడుతూ ఉంటారు. మేమంతా కృష్ణుడి సంతానము అని అనరు. సర్వ ఆత్మలు పరంపిత పరమాత్మ పిల్లలు. ఆత్మ శరీరం ద్వారా చెప్తుంది, మీరొస్తే మేము మీతోనే ఆడుకుంటాము, తింటాము, అంతా చేస్తాము. మీరు బాప్ దాదా అని అంటారు కనుక ఇది ఇల్లయింది కదా. ఇంట్లో బాప్ దాదా వారి పిల్లలమైన మనం ఉంటాము. ఈ బ్రహ్మ అనంతమైన రచయిత తండ్రి ఇతనిలో ప్రవేశించి ఇతనిని దత్తత తీసుకుంటారు. నీవు నా వాడివి అని ఇతనికి చెప్తారు. ఇది ముఖ వంశావళి అవుతుంది. శ్రీని దత్తత తీసుకుంటారు కదా, అది కూడా ముఖ వంశావళి అవుతుంది. నీవు నా దానివి అని చెప్తారు. తర్వాత వారి ద్వారా గర్భ వంశావళి పిల్లలకు జన్మనిస్తారు. ఈ పద్ధతి ఎక్కడ నుండి వచ్చింది? బాబా చెప్తున్నారు, నేను ఇతడిని దత్తత తీసుకున్నాను కదా, ఇతని ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకుంటాను. మీరు నా పిల్లలు. కాని ఇతను పురుషుడు,
మిమ్మల్నందర్నీ సంభాళన చేసేందుకు సరస్వతిని కూడా దత్తత చేసుకున్నాను. ఆమెకు తల్లి అని టైటిల్ లభించింది. సరస్వతి నది కదా, ఈ నది మాత కదా, తండ్రి సాగర్లు. ఇది కూడా సాగరం నుండి వెలువడిందే. సాగరము బ్రహ్మపుత్ర నదుల చాలా పెద్ద మేళా జరుగుతుంది. ఇటువంటి మేళా ఎక్కడా జరగదు. అది నదీ సాగరం యొక్క మేళ. ఇది ఆత్మ పరమాత్మ మేళ. మేళా కూడా శరీరంలో వచ్చినప్పుడే జరుగుతుంది. బాబా చెప్తున్నారు, నేను హుస్సేన్, నేను ఇతనిలో కల్ప కల్పము ప్రవేశిస్తాను. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్రమంతా ఉంది. దీని ఆయువు 5000 సంవత్సరాలు. ఈ బేహద్దు సినిమా నుండి వారు హద్దు సినిమాలు తయారు చేస్తారు. గడిచిపోయిందే ఇప్పుడు వర్తమానం అవుతుంది. వర్తమానం మళ్ళీ భవిష్యత్ అవుతుంది. తద్వారా దానినే గతము అని కూడా అంటారు. గడిచిపోవటానికి ఎంత సమయం పట్టింది? నూతన ప్రపంచంలోకి వచ్చి ఎంత సమయం గడిచిపోయింది? 5000 సంవత్సరాలు. మీరిప్పుడు ప్రతి ఒక్కరూ స్వదర్శన చక్రధారులే. మొదట మేము బ్రాహ్మణులుగా ఉండేవారిమి, తర్వాత దేవతలుగా అయ్యామని మీరు తెలియచేస్తారు. పిల్లలైన మీకిప్పుడు బాబా ద్వారా శాంతిధామం, సుఖధామముల వారసత్వం లభిస్తుంది. బాబా వచ్చి 3 ధర్మాలను ఒకేసారి స్థాపన చేస్తారు. మిగిలినవన్నీ వినాశనం చేయిస్తారు. మిమ్మల్ని ఇంటికి వెంట తీసుకొని వెళ్లే సద్గురువైన తండ్రి లభించారు. మనుషులను సద్గతిలోకి తీసుకువెళ్లమని పిలుస్తారు కూడా. శరీరాన్ని సమాప్తం చెయ్యండి. మేము శరీరాన్ని వదిలి శాంతిధామానికి వెళ్లే యుక్తిని తెలియచెయ్యండి అని అంటారు. మనుషులు గురువుల వద్దకు కూడా అందుకే వెళతారు. కాని ఆ గురువు శరీరం నుండి విడుదల చేసి తోడుగా తీసుకువెళ్ళలేరు. పతిత పావనుడు ఒక్క బాబా మాత్రమే. కావున వారు వచ్చినప్పుడు తప్పకుండా పావనంగా అవ్వాల్సి వస్తుంది. బాబాని మాత్రమే మహాకాలుడు అని అంటారు. అందరినీ శరీరం నుండి విడిపించి తోడుగా తీసుకువెళతారు. వీరు పరమ మార్గదర్శకులు. సర్వాత్మలను తిరిగి తీసుకువెళతారు. ఇది చీచి శరీరం ఈ బంధనం నుండి విడుదల అవ్వాలి అని కోరుకుంటారు. శరీరాన్ని వదిలితే బంధనం వదిలినట్లే. ఇప్పుడు మీరు ఈ అసూరి బంధనాలన్నింటి నుండి విడిపించి సుఖాన్నిచ్చే దైవీ సంబంధంలోకి వెళతారు. మనం శాంతిధామం నుండి సుఖధామంలోకి వెళతామని మీకు తెలుసు. మళ్ళీ దుఃఖధామంలోకి ఎలా వస్తామో కూడా మీకు తెలుసు. బాబా శ్యామం నుండి సుందరంగా చేసేందుకే వస్తారు. బాబా చెప్తున్నారు, నేను మీ విధేయుడునైన సత్యమైన తండ్రిని కూడా.
తండ్రి సదా విధేయునిగా ఉంటాడు. చాలా సేవ చేస్తాడు. బాగా ఖర్చు చేసి చదివించి సర్వ ధన సంపదలను పిల్లలకిచ్చి స్వయం వెళ్లి సాధువుల సాంగత్యం చేస్తాడు. తనకంటే పిల్లలను శ్రేష్టంగా తయారు చేస్తారు. ఈ తండ్రి కూడా చెప్తున్నారు, నేను మిమ్మల్ని డబల్ యజమానులుగా చేస్తాను. మీరు మీ విశ్వానికి బ్రహ్మాండానికి కూడా అధిపతులుగా అవుతారు. మీకు డబల్ పూజ జరుగుతుంది. మీ ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది. దేవతా వర్ణంలో కూడా మీకు పూజ జరుగుతుంది. నాకు కేవలం ఒక శివలింగ రూపంలో మాత్రమే పూజ జరుగుతుంది. నేను రాజుగా అవ్వను. మీకు ఎంత సేవ చేస్తాను. అటువంటి తండ్రిని మీరు ఎందుకు మర్చిపోతారు? ఓ ఆత్మ, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు ఎవరి దగ్గరకొచ్చారు? ముందు బాబా వద్దకు, తర్వాత దాదా వద్దకు. ఇప్పుడు తండ్రి శివ్ బాబా, తర్వాత గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మా బాబా. ఇతనే ఆది దేవుడు, ఇతనే యాడమ్. ఎందుకంటే ఇతని నుండి అనేక వంశాలు తయారవుతాయి. శివ్ బాబాను ఎవరైనా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారా? ప్రతి విషయంలో మిమ్మల్ని చాలా శ్రేష్టంగా తయారు చేస్తారు. అటువంటి తండ్రి లభించిన తర్వాత వారిని ఎందుకు మర్చిపోతారు? మర్చిపోతే పావనంగా ఎలా అవుతారు? బాబా పావనంగా అయ్యే యుక్తిని తెలియచేస్తారు. ఈ స్మృతి ద్వారానే మలినాలు తొలగిపోతాయి. బాబా చెప్తున్నారు, మధుర మధురమైన అపురూపమైన పిల్లలు దేహ అభిమానాన్ని వదిలి ఆత్మ అభిమానులుగా అవ్వాలి. పవిత్రంగా కూడా అవ్వాలి. కామం మహాశత్రువు. ఈ ఒక్క జన్మ నా కోసం పవిత్రంగా అవ్వండి. లౌకిక తండ్రి కూడా తమ పిల్లలకు ఎటువంటి చెడు పనిని చెయ్యకండి, నా గడ్డానికి అంటే వయసుకు గౌరవం ఇవ్వండి అని చెప్తారు కదా. అలాగే పారలౌకిక తండ్రి కూడా నేను పావనంగా చేయటానికి వచ్చాను, ఇప్పుడు ముఖం నల్లగా చేసుకోకండి. అలా చేసుకుంటే గౌరవం పోగొట్టుకుంటారు. బ్రాహ్మణులందరి గౌరవమే కాక తండ్రి గౌరవం కూడా పోగొడతారు. బాబా మేము పడిపోయామని, ముఖం నల్లగా అంటే అపవిత్రంగా చేసుకున్నామని వ్రాస్తారు. బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని సుందరంగా తయారు చేసేందుకు వచ్చాను, కానీ మీరు ముఖం నల్లగా చేసేసుకుంటారు. మీరు సదా సుందరంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్,
పురుషార్థం చేసేందుకు ఉపయోగపడే ఈ అంతిమ శరీరం చాలా విలువైనటువంటిది. దీని ద్వారా చాలా సంపాదించుకోవాలి. అనంతమైన తండ్రి తోడులో తింటూ తాగుతూ సర్వ సంబంధాల అనుభూతి చెయ్యాలి. రెండో పాయింట్, బ్రాహ్మణ పరివార గౌరవాన్ని లేక తండ్రి గౌరవాన్ని పోగొట్టే పని ఏదీ చెయ్యకూడదు. ఆత్మ అభిమానులుగా ఈ సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి. స్మృతి ద్వారానే పాత మలినాలను తొలగించుకోవాలి. వరదానం వినటంతో పాటు స్వరూపంగా ఈ మనస్సు యొక్క మనోరంజనం ద్వారా సదా శక్తిశాలి ఆత్మాభవ. ప్రతిరోజు మనస్సులో స్వయం పట్ల లేక ఇతరుల పట్ల ఉమంగ ఉత్సాహాల సంకల్పాలను చెయ్యండి. స్వయం మీరు కూడా అదే సంకల్పం యొక్క స్వరూపులుగా అవ్వండి. అంతేకాక ఇతరుల సేవలో కూడా ఉపయోగించండి. అలా చేస్తే మీ జీవితం కూడా సదా కోసం ఉత్సాహంగా ఉండే విధంగా అయిపోతుంది. ఇతరులకు కూడా ఉత్సాహం ఇచ్చేవారిగా తయారవుతారు. ఎలాగైతే మనోరంజన ప్రోగ్రాం ఉంటుందో అలా ప్రతిరోజు మనస్సు యొక్క మనోరంజన ప్రోగ్రాముని తయారు చేసుకోండి. ఏదైతే వింటారో దాన్ని స్వరూపంలో తీసుకొస్తే శక్తిశాలిగా అయిపోతారు. స్లోగన్ ఇతరులను పరివర్తన చేసేందుకు ముందు స్వయాన్ని పరివర్తన చేసుకోండి. ఇదే తెలివైన పని. అవ్యక్త ప్రేరణ పాయింట్, సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి. అన్నింటికంటే తీవ్ర వేగంతో సేవ చేసేందుకు సాధనం శుభము మరియు శ్రేష్ట సంకల్పాల శక్తి. బ్రహ్మా బాబా శ్రేష్ట సంకల్పాల విధి ద్వారా సేవ వృద్ధి అవటంలో సదా సహయోగిగా ఉన్నారు. విధి తీవ్రంగా ఉంటే వృద్ధి కూడా తీవ్రంగా జరుగుతుంది. అలా పిల్లలైన మీరు కూడా శ్రేష్టమైన శుభ సంకల్పాలలో సంపన్నంగా అవ్వండి. ఓం శాంతి.